వెల్కమ్ టు లర్న్ విత్ పవన్. ఇప్పుడు మనం అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం యూనిట్ వైజ్. యూనిట్ 1 వచ్చేసి డయోడ్ అండ్ బైపోలర్ ట్రాన్సిస్టర్ సర్క్యూట్స్. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి పిఎన్ జంక్షన్ డయోడ్ అండ్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ డయోడ్. హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్స్ అనేటివి కూడా ఇంపార్టెంట్. హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్లో నెక్స్ట్ సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్, బ్రిడ్జ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అనేది ఇంపార్టెంట్. లోడ్ లైన్ అనాలిసిస్ కూడా చూసుకోండి. లోడ్ లైన్ అనాలిసిస్లో ఏసీ లోడ్ లైన్ అండ్ డీసీ లోడ్ లైన్ అనేది ఇంపార్టెంట్. క్లాంపింగ్ అండ్ క్లిప్పింగ్ సర్క్యూట్స్లో 4 ఉంటాయి, అన్నీ చూసుకోండి. అన్నీ కూడా చిన్న చిన్నగా ఉంటాయి. క్లాంపింగ్ అండ్ క్లిప్పింగ్ సర్క్యూట్స్ అన్నీ చూసుకోండి, దాంట్లో ఏవైనా 2 అడగచ్చు. నెక్స్ట్ ఫెట్ సర్క్యూట్స్ యూనిట్ వచ్చేసి ఫెట్ సర్క్యూట్స్లో మాస్ఫెట్ అనేది ఇంపార్టెంట్. మాస్ఫెట్ గురించి కంప్లీట్గా దాని స్ట్రక్చర్, బ్లాక్ డయాగ్రామ్, కన్స్ట్రక్షన్, విఐ క్యారెక్టరిస్టిక్స్ మొత్తం చూసుకోండి. నెక్స్ట్ స్మాల్ సిగ్నల్ ఈక్వివాలెంట్ సర్క్యూట్స్, హై ఫ్రీక్వెన్సీ ఈక్వివాలెంట్ సర్క్యూట్స్ అనేది ఇంపార్టెంట్. కామన్ సోర్స్, కామన్ గేట్ అండ్ కామన్ డ్రైన్ యాంప్లిఫైయర్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ థర్డ్ యూనిట్ వచ్చేసి మెయిన్ యూనిట్, స్కోరింగ్ యూనిట్. దీంట్లో మనం డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆర్సీ కపుల్ మల్టీస్టేజ్ యాంప్లిఫైయర్స్ అని డైరెక్ట్ అడుగుతాడు, లేదా డైరెక్ట్ కపుల్డ్ యాంప్లిఫైయర్ అని అడుగుతాడు. డైరెక్ట్ మనం ఆన్సర్ అనేది రాయొచ్చు. డైరెక్ట్ బైకి బై అనేటి మార్క్స్ అనేటి పడతాయి. నెక్స్ట్ యూనిట్ 4 వచ్చేసి ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ అండ్ ఆసిలేటర్స్. ఈ చాప్టర్ కూడా సేమ్ స్కోరింగ్ చాప్టర్ యాజ్ మనకి యూనిట్ 3. దీంట్లో ఆసిలేటర్స్ అనేవి ఇంపార్టెంట్. 3 ఆసిలేటర్స్ చూసుకోండి. హార్ట్లీ ఆసిలేటర్, కాల్పిట్స్ ఆసిలేటర్, ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్. 3 ఆసిలేటర్స్లలో పక్కా ఏదన్నా ఒకటి ఆసిలేటర్ అనేది అడుగుతాడు. ఇంపార్టెంట్. ఈ 3 కూడా ఈజీ ఉంటాయి, కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. హార్ట్లీ అండ్ కాల్పిట్స్ అనేవి సేమ్ ఉంటాయి, కాకపోతే చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ యూనిట్లో నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ అనే క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసి ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్లో డిఫరెన్షియేటర్, ఇంటిగ్రేటర్, స్కేర్ వేవ్ జనరేటర్, ట్రయాంగులర్ వేవ్ జనరేటర్ అనేటి ఇంపార్టెంట్. ఇంకా దీంట్లో మనకి డెఫినేషన్స్ అనేవి ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ చేస్తారంటే యూనిట్ 3 చూసుకోండి. ఫస్ట్ దీంట్లో ఆర్సీ కపుల్డ్, డైరెక్ట్ కపుల్డ్ పవర్ యాంప్లిఫైయర్స్ చూసుకోండి. నెక్స్ట్ యూనిట్ 4కి వెళ్ళి ఆసిలేటర్స్ చూసుకోండి. హార్ట్లీ ఉన్న కాల్పిట్స్, ఆర్సీ. యూనిట్ 3, యూనిట్ 4 అండ్ అయిపోయిన తర్వాత యూనిట్ 5 కవర్ చేయండి. డిఫరెన్షియేటర్, ఇంటిగ్రేటర్ అండ్ వేవ్ జనరేటర్స్. యూనిట్ 5 అయిపోయిన తర్వాత 1కి వెళ్ళండి. 1 మొత్తం బేసిక్స్. ఏదైతే మీకైనా ఐడియా ఉంటుంది, 1 అనేది ఈజీ చాప్టర్, బేసిక్స్ ఉంటాయి చాలా వరకు. పిఎన్ జంక్షన్ డయోడ్, బయాసింగ్ సర్క్యూట్స్, ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్ ఇవి ఉంటాయి, లోడ్ లైన్ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ 2 చూసుకోండి. ఈ కామన్ సోర్స్, కామన్ గేట్ అండ్ కామన్ డ్రైన్ యాంప్లిఫైయర్స్ ఉన్న మాస్ఫెట్ ఇవి చూసుకుంటే మీరు పక్కా 30 ఎబో అనేది స్కోర్ చేయొచ్చు. ఈజీగా ఈ సబ్జెక్ట్ అనేది క్లియర్ చేయొచ్చు.